పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఆయనే నిన్ను గూర్చి శ్రద్ధ వహించే దేవుడు, ఆయన హృదిలోనే నీకు నెమ్మది ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదివారం దేవుడు అనేక మంది భక్తులతో ఈరోజు మాట్లాడిన రోజు. 3 గంటల ప్రార్థనలు కూడా మరొకసారి ప్రజలతో దీవెనలు దయచేయుటకై దిగి వస్తున్న కరుణా సమయం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు కెవిన్ ఆంథనీ, స్టెఫాన్ జోసెఫ్. మంచి చదువులు కొరకు మరియు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్న వారు మాదాను స్లీవరాజు వెలాంగని. ఎం ప్రభు అఖిల్కి USA H1B వీసా త్వరగా అప్రూవల్ అగునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు వారు మెం సుధాకర్ మరియు కుటుంబ సభ్యులు. అలాగే యారం శాన్సికా రెడ్డి మొదటి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు యారం రంజిత్, శ్వేత, వివిన్ రెడ్డి, లీలా. యారం శాన్సికా రెడ్డి, వెరీ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరణించిన సుక్కా సెల్వరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. పరలోకంలో తన జన్మదినోత్సవం కొనియాడుతున్న సుక్కా సెల్వరాజ్ని ప్రభు దీవించాలని, అలాగే మీ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిస్తున్నాం. వీరితో పాటు పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఫలితాన్ని దేవుడు దయచేయమని, ఈ దినం ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులు, అలాగే బయట జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నటువంటి పాల్గొన్న బిడ్డలను ప్రభు దీవించమని ప్రభుని ఆశతో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన ప్రభు మీద భారమును మోపుటకై మనకు దేవుడు 1 పేతురు 5:7 చెప్తున్నాడు. ఆయన
మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కావున మీ విచారములన్నీ ఆయనపై మోపుడు అని ప్రభు చెప్తున్నాడు. 1 Peter chapter 5 verse 7 says, because God cares for you, cast all your burden unto him, for he cares for you. కళతలు తీర్చి కన్నీళ్లు తుడిచే ప్రభు ఉన్నాడు అని మొదటి గుర్తులో మనం పాడబోతున్నాం. యెషయా 25:8 ఆయన ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును అని రాయబడి ఉన్నది. ఐసయా 25:8 he will wipe away all the tears of the people. మన ప్రభు జీవితాంతం మనతో ఉంటాడని, జీవిత అంత్యం వరకు మనతో ఉంటాడని లాస్ట్ ఆయన పలికిన మాట మత్తయి సువార్త 28:19-20 అదే, నేను సర్వదా జీవితాంతం మీతో ఉంటాను. ఐ విల్ బి దేర్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ ఏజ్. 28:20 ఆఫ్ మాథ్యూ, ద ఫైనల్ వర్డ్ బిఫోర్ జీసస్ అసెండెడ్ టు హెవెన్. భక్తితో పాడుదాం, ఆయనపై మన భారమును మోపుదాం, సిలువ వైపు చూద్దాం. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించు ప్రభు ఉన్నాడమ్మా. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభు ఉన్నాడమ్మా. కళకళ కన్నీళ కళతలు తీర్చి కన్నీళ్లు తుడిచే ప్రభు ఉన్నాడమ్మా. కళతలు తీర్చి కన్నీళ్లు తుడిచే ప్రభు ఉన్నాడమ్మా. కడదాక చేయి నిన్ను విడువడమ్మా, కడదాక చేయి నిన్ను విడువడమ్మా. ఆయనే ప్రియ యేసయ్యా, ఆయనే ప్రియ యేసయ్యా. ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా, ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన దేవునికి కులము లేదు, మతము లేదు, అవన్నీ ప్రజలు ఏర్పాటు చేసుకున్నది.
అందుకే ప్రభు చెప్తున్నాడు, అలసి ఉన్న భారముతో అలసి ఉన్న సమస్త జనులారా మీరందరూ నా చెందుకు రండి, నేను మీకేమిస్తాను, విశ్రాంతిని దయచేస్తానన్నాడు. మత్తయి 11:28. The Lord Jesus Christ has no religion. He knows only one thing. He says, I am the way, that's all. He only came to show the way. He never came to establish a religion. So he says, all those who are burdened in life, come to me, whatever religion you belong, and you are mine. So I will give you rest, he says. 37వ కీర్తన 7వ వచనంలో, దేవుని ముందట నెమ్మదిగా నిలిచి ఉండుము, అతని అనుగ్రహ కొరకు ఓపికతో వేచి ఉండుము. అందుకే సంవత్సరానికి పేరు నిరీక్షణ యాత్రికులం. దిస్ ఇయర్ ఆఫ్ జూబిలీ షోస్ us we are pilgrims of hope. సో అందుకే ప్రభు చెప్తున్నాడు, ఓపికతో వేచి ఉండండి అంటున్నాడు. మీన్స్ he says, please wait on the Lord in patience and you will be rewarded. ఓపికకు తప్పకుండా బహుమానం ఉంటుందంటున్నాడు. Psalm 37:7 పాడుదాం. భారమా అలసిపోయావా, ఆయన చెంత చేరితే విశ్రాంతినిస్తాడమ్మా, ఆయన చెంత చేరితే విశ్రాంతినిస్తాడమ్మా. నీ అలసటను తొలగించి ఓదార్చునమ్మా, నీ అలసటను తొలగించి ఓదార్చునమ్మా. ఆయనే ప్రియ యేసయ్యా, ఆయనే ప్రియ యేసయ్యా, ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా, ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. భక్తితో మన భారములన్నీ ఆయన మీద మోపి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వ్యాధులు బాధలు తొలగించే వైద్యుడు ఒకడు ఉన్నాడు, గాయములకు కట్లు కట్టే వైద్యుడు ఆయన అని ఈ గుర్తులు పాడబోతున్నాం. వ్యాధికి ఒక్క కారణం అంతరంగిక గాయాలని ఒడకంలో మేము అప్పుడప్పుడు ప్రజలకు బోధిస్తూ ఉన్నాం. మీలో చాలామంది ఒడకంలో పాల్గొనలేదు. కావున మీ గాయాలను దేవుడు ఈ గుర్తులో గాయములకు కట్లు కట్టునుగా. So many of you are missing the retreat, and during the retreat we explain what all wounds you receive. You are missing it. That's why you have to make a retreat. And then during that retreat we say Psalm 147:3, God binds our wounds. But you should know what all wounds. That's explained in the retreat.
గాయములు ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే టైమే ఉడకం. అందువల్ల ఉడకానికి వస్తే గాయములు ఎక్కడి నుంచి వస్తుందని నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు గాయములకు కట్లు కట్టే గాయపడిన యేసు ప్రభు ఆ గాయముల వైపు చూస్తూ పంచగాయాలను దాచుకొని ఒక ఆరాధనగా మార్చుకొని పాడుదాం. వ్యాధులా బాధలా వ్యాధులు బాధలు తొలగించే వైద్యుడున్నాడమ్మా. వ్యాధులు బాధలు తొలగించే వైద్యుడున్నాడమ్మా. గాయములకు కట్లు కట్టే వైద్యుడున్నాడమ్మా. గాయములకు కట్లు కట్టే వైద్యుడున్నాడమ్మా. ఆయనే ప్రియ యేసయ్యా. ఆయనే ప్రియ యేసయ్యా. ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. వ్యాధి బాధలు గాయములన్నిటినీ ఈ గుర్తులు అర్పించి ఇప్పుడు స్వస్థతను పొందుకోవటానికి సిద్ధపడదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అపాయముల నుండి రక్షించుటకై కీడుల నుండి కాపాడుటకై రోజు చేసే ప్రార్థన సంరక్షణ ప్రార్థన. దివ్య కారుణ్యమునకు సమర్పణ. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును మా ప్రయాణ
ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. మీరు ప్రార్థించేదన్నీ జరుగుతుందని నమ్మి, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. All that you are praying for a great hope to be fulfilled, say, Jesus, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. శోధనలు, పరీక్షలలో మనము మన జీవితంలో ఉత్తీర్ణత కావాలంటే హెబ్రేయులకు రాసినగా 2:18 కంఠస్థం చేసుకోవాలి. మనం యూ హ్యావ్ టు మెమరైజ్ Hebrew 2:18 if you have to pass in the exams. తానును శోధింపబడి వెదనందును కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సహాయపడగలడు. Because he himself was tested and he can help those who are tested today. మనకు ముందుగా పరీక్షలన్నీ గెలిచిన ఒక వ్యక్తి యేసు ప్రభు సిలువ నుండి మనతో మాట్లాడుతున్నాడు. నేను గెలిచాను, గెలిపిస్తాను అంటున్నాడు. I won and you will make you to conquer, he says. ప్రత్యేకంగా ఎవరెవరైతే దేవుని సేవకు వస్తున్నారో వాళ్ళకి పరీక్షలు తప్పవంట, లేకపోతే సేవకే రాకూడదు అంటున్నాడు దేవుడు. పరీక్షలు ఎందుకంటే పరీక్షలకు గురి అయ్యే వాళ్ళే మీ కింద ఉన్న వాళ్ళు, ప్రసంగం వింటున్న వాళ్ళు, పాటలు పాడినప్పుడు వింటున్న వాళ్ళందరూ పరీక్షలతో వస్తున్నారు. వాళ్ళకు సమాధానం నీ సాక్ష్యమే. అందుకే దేవుడు అలా అనుమతిస్తాడు. The Lord allows those who are having their ministry specially to go through different kinds of test, because people are coming with lot of test and suffering. You will become an answer. Amen. అందువల్ల అలా జరిగితే బాధపడకుండా, ఓహో అట్లా దేవుడు చేస్తున్నారని, నన్ను దేవుడు వినియోగించుకుంటారని చెప్పాలి. సిరాక్ 2:5-6, సిరాక్ 2:5-6. దీనినే విశ్వాస వాక్యముగా పాడుదాం. శోధనలా పరీక్షలా శోధనలో సహాయం చేసే ప్రభు ఉన్నాడమ్మా. ప్రభు శరణు కోరుకో గెలిపిస్తాడమ్మా. ఆయనే ప్రియ యేసయ్యా, ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. భక్తితో మన శోధన పరీక్షలను గెలిపించే ముందుగా సిలువను మోసిన దేవుని వైపు చూస్తూ గెలుస్తాను అని ప్రకటిస్తూ పాడదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శోధనకు గురైన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక ఈ భారం మోయలేని అనుకుంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధి అని భారంను మోయలేకపోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షల ఫలితం కోసం వేచి ఉన్న పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను ఇక్కడి నుంచి దీక్షాస్తులుగా తీసుకువెళ్ళిన కొన్ని వేళ్ల సంఖ్య ప్రజల మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా మరియు వాగ్దానం ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న మా మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ మరియు తెలుగు వడకంలో పాల్గొనడానికి వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు ఇంగ్లీష్లోను, ఏప్రిల్ 21 సాయంత్రం నుంచి 25 వరకు మరి తెలుగు భాషలోను వాక్య పరిచర్య స్వస్థత కూటములు ఇక్కడ జరుగుతున్నాయి. మీరందరూ కూడా త్వరగా బుక్ చేసుకుంటూ ఇక్కడికి రావాలని మనవి చేస్తున్నాం. April 9th evening to 12th afternoon we have special Lenten retreat in English, and 21st to 25th we have resurrection retreat in Telugu. So come, book your rooms and be blessed. దేవా, ఇన్ని రోజులుగా మమ్మల్ని భద్రంగా నడిపించుకుంటూ వెళుతున్నావు. ఒక్కరోజు కూడా ఆగిపోకుండా ఆరోగ్యం ఇచ్చి ఈ బృందాన్ని నీ సేవలో వాడుకుంటూ ప్రజలకు అనుగ్రహంగా మార్చావు. రాబోయే దినంలో కూడా పనిచేస్తున్న బృందం అందటినీ ఆశీర్వించమని ప్రభువా, ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క పని మీద దయ చూపమని ప్రార్థిస్తున్నామని. యెషయా 61:3లో సియోను నందు దుఃఖించు వారికి బుగ్గికి బదులుగా పూలదండ నిచ్చుటకును శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగుట్టకును విచారించు వారు స్తుతిగీతములు పాడినట్లు చేయుటకును అతడు నన్ను పంపెను అని యేసు ప్రభు గురించి ఆనాడు యెషయా ప్రవక్త పలికాడు. ఆయన కోట్ చేసి లూకా 14:18లో నేనే మీ ఎదుట ఇది జరిగిందన్నాడు. ఇప్పుడు మీ ఎదుట అది జరుగునుగాక. ఐజయా చాప్టర్ 61:3 Isaiah the prophet speaks about the would-be beautiful wonderful servant that is Jesus, and he quotes in Luke 4:18. What does he say? Instead of sorrow I am going to give you garland. Instead of your cloth which is filled with sorrow, I am going to give you oil of gladness, and your life will become praise and worship. Amen. ఇంత గొప్ప వాగ్దానం పట్టుకొని చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభువున్నాడమ్మా. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభువున్నాడమ్మా. నిందలా అవమానములా నిందల మధ్యలో రెండింతల దీవెననిచ్చునమ్మా. నిందల మధ్యలో రెండింతల దీవెనలిచ్చునమ్మా. కన్నీటికి బదులుగా పూలదండలనిచ్చునమ్మా. కన్నీటికి బదులుగా పూలదండలనిచ్చునమ్మా. ఆయనే ప్రియ యేసయ్యా, ఆయనే ప్రియ యేసయ్యా. ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. రేపటి దినం నుండి నూతన వారంలో ప్రవేశిస్తున్నాం. దేవుడు మనలందరినీ దీవించమని రాబోయే వారంలో పవిత్ర వారంలో ప్రవేశించబోతున్నాం. ప్రత్యేక దీవెనల కొరకై ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఆనందరావు క్రిస్టోఫర్ రాయరాల అని ఒక ఇంటి పేరు ఉన్నటువంటి వ్యక్తి. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి ఈ దినమున నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని చేర్చబోతున్నాడు. అలాగే ఒక వ్యక్తి ఏదో వామిటింగ్ వచ్చినట్టు బాధపడుతున్నావు, గర్భిణీ స్త్రీ. మరి ఒకవేళ
మీకు అలాంటి బాధ ఉందో తెలియదు, వాంతి చేసుకుంటూ ఉన్నావు, అలాంటి వ్యక్తికి సడన్గా ఇప్పుడు ఆ పరిస్థితి నుండి విడుదలను దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కంటి చూపును కోల్పోయినటువంటి ఆర్ ఆల్ఫాబెట్ ఆర్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ ప్రారంభించే ఒక వ్యక్తిని దేవుడు ఇప్పుడు తాకుతున్నాడు. భక్తితో ఆశీర్వాదంతో ప్రార్థించి మరొకసారి జూబిలీ సిలువ దీవెనను పొందుకుంటూ ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మోకరించి దేవుని యొక్క చివరి ఆశీర్వాదముల కొరకై ప్రార్థించుదాం. Kneel down towards the cross. Let us reach to that place and receive the blessings of the Almighty God. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు సిలువ నుండి కారిపడిన రక్తము ద్వారా మిమ్ము రక్షించి మిమ్ము స్వస్థపరచి పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడే దీవించునుగాక. Amen. As the blood and water gushes out from the cross every day at 3 o'clock, may the Lord bless you and keep you safe in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభు ఒకడున్నాడు, ఆయనే యేసు. ఆ నామమే మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు.